అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాలంన వినడానికి దేవుడు ఆత్మీయ ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆత్మీయ ఆహారము మనకు శరీరానికి కాదు బలమిచ్చేది, ఆత్మకు బలమిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యంలో ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును అని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది. 12వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు అనంటే ఆత్మ ఆయన ఇచ్చాడు గనక. కాబట్టి ఈ ఆత్మ బలపడి ఉండాలి, భయపడుకుంటూ ఉండకూడదు. ఆత్మ వాక్యం చేత బలపడితేనే కానీ ఆ వ్యక్తి పడిపోయే ఆస్కారం ఉండదు, పాపములో పడిపోయే ఆస్కారం ఉండదు. కాబట్టి ఆత్మకు బలము కావాలంటే ఆహారం కావాలా, అదే ఆత్మీయ ఆహారం. ఈ రోజున నీ ప్రార్థనలో శక్తి ఉండాలంటే నీవేం చేయాలి? నీవు చేసే ప్రార్థనలో శక్తి ఉండాలంటే నీవేమి చేయాలి? ఉపవాస ప్రార్థన చేస్తే ఎవరికి తెలియకూడదు. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేసినట్లుగా ప్రజలందరికీ తెలిసేటట్లు ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు. 3 రోజుల ఉపవాస ప్రార్థన, 4 రోజుల ఉపవాస ప్రార్థన, 5 రోజుల ఉపవాస ప్రార్థన అని పోస్టర్లు వేసుకుంటూ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, నీవు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి ప్రార్థన చేయాలి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని వాక్యం అంటుంది. కాబట్టి నీవు చేసే ప్రార్థన ఎవరికి తెలియకూడదు, అదే సీక్రెట్. కాబట్టి ఎవరైనా ఆ విధంగా తెలిసినట్లు చేస్తే ఆ విధంగా చేయకండి. నీవు చేసే ప్రార్థనకు ప్రతిఫలం నీకు వస్తుంది, నీవు చేసిన వారికి అందరికీ వస్తుంది. కాబట్టి అప్పుడు తెలుస్తుంది నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. కనుక చాతనైతే నువ్వు ఉపవాస ప్రార్థన చెయ్యి, లేకపోతే చెయ్యకు. బైబిల్లో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నీవు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నీ ముఖము వికారం అవుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? అలాగే ఉంచుకోవాలా? లేదు, లేచి వెళ్ళి నీ ముఖమును కడుక్కుంటూ ఉండాలి. నీ ముఖము ఫ్రెష్గా కనబడాలి. అంటే నువ్వు చేస్తున్నట్లు ఉపవాసం ఎవరికి తెలియకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు ఉపవాస ప్రార్థనలో శక్తి వస్తుంది? ఎందుకు వస్తుంది అని అంటే, నీవు కనపడకుండా చేస్తే దేవుని యొక్క శక్తి నీకు వస్తూ ఉంటుంది. కాబట్టి నీవు కనపడేటట్లు చేయకూడదు, ఎవరికి చెప్పుకోకూడదు. దేవుడు అప్పుడు అద్భుత కార్యాన్ని ఆయన చేస్తాడు. యేసు ప్రభుల వారు అనేక గ్రామాలలో సంచరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు అనేక విచిత్రమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా, మేము ఈ దయ్యంను వెళ్ళగొట్టలేకపోయాం, ఎందుకు? ఏంటి కారణం? యేసు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు వారికి చెప్పాడు, మీకు శక్తి లేదు, మీరు నన్ను వెంబడిస్తున్నారే తప్ప దేవుని శక్తిని మీరు ఆశ్రయిస్తలేరు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారు జీవితాలలో అద్భుతాలు జరగవు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అప్పుడు ఆయన అద్భుతాలను చేస్తాడు. యేసు ప్రభులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, తను కూడా ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉండి మంచి నీళ్లు కూడా త్రాగలేదు. ఈ రోజుల్లో మంచి నీళ్లు త్రాగుతున్నావా? అన్నం తింటున్నావా? టీ తాగుతున్నావా? కొబ్బరి బోండ తాగుతున్నావా? ఈ విధంగా త్రాగుకుంటూ చేస్తూ ఉన్నారు చాలామంది. మరి యేసు ప్రభుకు అంత శక్తి రావడానికి కారణం ఏంటి? ఆయన మంచినీళ్ళు కూడా త్రాగలేదు రాత్రింబగళ్ళు 40 రోజులు. కానీ దేవుని యొక్క శక్తి మాత్రము ఆయనను ఆవరించింది. శిష్యులతో అన్నారు, మీరు ఉపవాస ప్రార్థన చేయండి, అప్పుడు ఆ దయ్యము మీరు వెళ్ళగొట్టగలరు. నీవు వెళ్ళగొట్టకపోతే, నీ కుటుంబం వెళ్ళగొట్టకపోతే, మీ ఇంట్లో ఉన్న దయ్యము పోయి 7 దయ్యాలను ఇంటికి తీసుకొస్తుందట. 7 దయ్యాలను మీ ఇంట్లోనికి తీసుకొస్తుంది. కొంతమందికి స్వస్థత వరం లేకపోయినా స్వస్థత వరం ఉన్నట్లుగా
యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ దయ్యము వదిలిపోయి అది మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే నీ దగ్గర శక్తి లేదు కనుక అది నీ ఇంట్లో వచ్చి ఒక్క దయ్యం కాదు 7 దయ్యాలను తీసుకొచ్చి కూర్చుండబెట్టి ఇల్లంతా గందరగోళం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన వల్ల దేవుని యొక్క శక్తిని నీవు పొందుకోగలవని ఈ రోజున ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. వారానికి 2 సార్లు చేయండి, లేకపోతే 9 రోజులు చేయండి, లేకపోతే 21 రోజు చేయండి, చేతనైతే 40 రోజులు చేయండి. అది మనుషులకు కనబడేటట్లు చేయకండి. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, ఆయన నాకు శక్తిని ఇస్తాడు, నాకు ఇవ్వాలి అని చేయండి. అద్భుత కార్యాలను మీరు చూస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.